చెప్పండి. రంగనాథ్ అంటున్నాడు చట్టపరంగానే చేయవలసి వచ్చింది. రాజ్యాంగాన్ని అనుసరించే చేస్తున్నాము. దీన్ని కావాలని కొంతమంది భూస్వాములు నా పైన అనేక కేసులు పెట్టారు. దీని చట్ట విరుద్ధం, నేను ఎక్కడ కూడా చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు హైకోర్టుకు. అంటే ఎట్లా చూస్తారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చట్టపరంగానే పనిచేస్తున్నానంటే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అంటే కోర్టు ధిక్కరణగా ఆయన పాల్పడుతున్నాడు అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఒక జడ్జి ఇచ్చిన తీర్పు, ఒక జడ్జి ఇచ్చిన వాటిని నీ తప్పులు ఉన్నాయి, నువ్వు 60 కేసులలో నువ్వు కోర్టు ధిక్కరణకు ఆదైనవు, కనీసం కోర్టు వాల్యూస్ నువ్వు గౌరవిస్తలేదు అని చాలా క్లియర్గా చెప్పినాక నాకెవరో కొంతమంది మాఫియా నన్ను ఇలా చేసినంటే తప్పుడు వార్తలు వినే జడ్జిలా వాళ్ళు. అంటే నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావు? ఈ దేశ అత్యున్నతగా గౌరవించే న్యాయస్థానం తీర్పుని నువ్వు గౌరవిస్తలేదు కాబట్టి నువ్వు ధిక్కరిస్తున్నావు. కాబట్టి నీ మీద మళ్ళీ ఇంకో కేసు పెట్టాలి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే కావచ్చు, వాస్తవానికి మీకు అర్థం కావడం లేదు. నీ మీద జరిగిన దాడి కాదు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది బలి అయ్యే అవకాశం ఉన్నది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ గారు, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చేస్తున్నది, మీరు ఎవరి మాటలో విని మీరు పాతాళానికి మీరు తొక్కబడబోతున్నారు. ఒక బీసీ నాయకుడిగా, బీసీ బిడ్డగా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలామంది గౌరవించారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తున్నావు. నువ్వు పేదల ఇండ్ల జోలికి పోయినావు, పేదల ఇండ్లను కూల్చేసినావు, నువ్వు అర్హత లేని వాళ్ళను మాత్రం ఆదుకుంటున్నావు. కోట్ల రూపాయలు దోచుకోవడానికి నేను అందుకే రంగనాథ్ గారిని రంగస్థలంలో దింపి రంగనాథ్ గారిని రంగం ఆడిపించింది రేవంత్ రెడ్డి గారు. ఇది నగరంలో 26 చెరువులు ఉంటే 6 చెరువులు మాత్రం బాగు చేశాం, ఇంకా 20 చెరువులు పెండింగ్ అని చెప్పేసి పన్ను నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీరు కాపాడింది ఎంతో బయట పెట్టండి, మీరు ప్రభుత్వానికి దోచిపెట్టింది ఎంతో కూడా బయట పెట్టండి. ఈ ప్రభుత్వానికి ఎన్ని లక్షల మంది దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చారో, ఆ మూటలు ఎక్కడికి పంపించారో మీరే చెప్పాలి. అందుకని హైడ్రా అనేది పెట్టింది అందుకోసం కదా. మీరు ఎన్ని లక్షల మందికి నోటీసులు పంపారో మా దగ్గర అన్ని డేటాలు ఉన్నాయి. మీరు ఎంతమంది దగ్గరికి మీ దొంగల మూటలాగా పోయి అడిగినరో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినరో కూడా మా దగ్గర ఆధారాలు సేకరిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా మీకు మునుముందు చాలా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మచ్చుతునక. మీరు ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు దీనికి మున్సిపల్ మంత్రి తొలగిపోయేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఆయన రాజీనామా చేయాలి. ఆయన కింద ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కు నువ్వు పనికిరావు, దిగిపో అని ఒక హైకోర్టు చెప్పినప్పుడు ఇది మంత్రికి మచ్చ. కాబట్టి ఇది మంత్రికి చెంపపెట్టు లాంటిది, ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇంకా ఆఫీసర్లు ఎవరైతే అధికారుల మాటలు, అది ఎవరైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలో, మంత్రుల మాటలో పట్టుకుంటే మీ సర్వీస్కే ఇబ్బంది. ఇప్పుడు మీ సర్వీస్కు మచ్చ వచ్చింది. ముఖ్యమంత్రికి మచ్చ వచ్చిందా రాదేదా, ఆయన రాజకీయాలలో ఉంటాడు, రేపు పోతాడు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. కానీ మీరు ఆ సర్వీస్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు, మీకు మచ్చ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు చేస్తున్న పనులు నిజాయితీ ఉన్నాయా, చట్టపరంగా ఉన్నాయా, లేదా విరుద్ధమైన పనులు చేస్తున్నావా, ఎవడో మాటలు చెప్తే చేస్తున్నావా, ఒకసారి ఆలోచించి ప్రజల పట్ల మీరు నిబద్ధతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. రంగనాథ్ కాకుంటే ఇంకో మంగనాథ్ వస్తాడు. ఇవి వద్దు. ఆయన ఉంటుడు, నేను ఇంకా హైకోర్టు కాదు, ఇది డివిజన్ బెంచ్కి పోతా లేదా సుప్రీంకోర్టుకు పోతా అంటాడు. అరే, ప్రజలు తిరస్కరించారు. నువ్వు చేస్తున్న పోరాటం, నువ్వు చేస్తున్న పని ప్రజా వ్యతిరేక పోరాటం, నువ్వు ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా లేదు అని ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ఏడుస్తున్నారు. హైకోర్టు కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100 సార్లు మొట్టికాయలు వేసినా మీకు సిగ్గుశారం రాకుంటే ఇంకేం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటున్నాం. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆస్తి కాపాడుతున్నాం. హైదరాబాద్ లో 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడు. ఇంకా రాజేశం కూడా మాట్లాడుకుంటూ తన నియోజకవర్గంలో 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. మీరు ఎంతమందిని కాపాడింది అనేది ఎవరు చూడరు. ఎంతమందిని కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు అని అడుగుతున్నాడు. ఏ ఆధారాలు లేకుండా, వాళ్ళకు అన్ని ఈఎంఐలు ఉన్నా, వాళ్ళకి బ్యాంకు లోన్లు ఉన్నా, వాళ్ళు ఎఫ్టీఎఫ్లో లేకుండా
ఎందుకు కూలగొట్టారు, FTL లో ఉన్న వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదు, దీనికి సమాధానం చెప్పాలి. ఈ విషయం చెప్పాలి కదా. మొత్తం లెక్కలు మేము తీసుకుంటున్నాం. వేలాది మందికి ఇండ్లు కూలగొట్టారు. వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకొని చాలామంది అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఈ గవర్నమెంటు ఏ విధంగా హైకోర్టులో నాకు కూడా అనిపిస్తుంది, కోర్టు తీర్పిచ్చే ఆ జడ్జి గారు అది కూడా రాస్తే బాగుండేది. ఇప్పటి వరకు కూలగొట్టిన ఇండ్లకు గవర్నమెంటే నష్టపరిహారం ఇవ్వాలి, సైనిపోయిన వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా గవర్నమెంటే ఇవ్వాలని చెప్తే బాగుండేదని మా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బంద్ చేసుకోవాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బొమ్మెర రామ్మూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.